కొంతమంది కలరా వల్ల చనిపోయారు సార్. మరి కొందరు మత కలహాల్లో మరణించారు. ఇంకొందరు గుండెపోటుతో మరణించారు. కల్తీ సారా తాగైతే చచ్చిపోలేదు కదా? లేదు సార్. సార్ మీరు వీళ్ళకి సహాయం చేయాలి. ఏంటో భారతంలో యుద్ధం సీన్లో చూసాం, రామాయణంలో యుద్ధం సీన్లో చూసాం, ఇవన్నీ సినిమాల్లో చూసాం. కానీ మనకి స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా రోజు ఇలాంటి సీనుడు చూడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ కుటుంబాలకు మీరేదో సాయం చేస్తే బాగుంటుంది సార్. గంగా అయ్యా, ఎంతమంది డాక్టర్? 20 మంది అండి. లిస్ట్ ఉందా? ఉందండి. రామలక్ష్మి, నర్సమ్మ, రాజమ్మ, అంకమ్మ, విజయలక్ష్మి, రంగమ్మ, వెంకమ్మ, వరలక్ష్మి, రాజేశ్వరి. వెంకయ్య రెడ్డి గారు, ఒక్కడిని ఒక్కసారి మోసం చేయొచ్చు, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి మోసం చేయొచ్చు, కానీ ప్రతి వాడిని ప్రతిసారి మోసం చేయలేడు. ఆగండి. మీ డబ్బుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మీ డబ్బుతో పోలీసులు కొంటున్నారు, డాక్టర్లు కొంటున్నారు, చివరికి తాడిబుట్టులు కూడా కొంటున్నారు. అయితే ఏంటి? వీళ్ళెవరూ కలరా వల్ల చనిపోలేదు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోలేదు. వీళ్ళు చచ్చింది కేవలం మీ కల్తీ సారా తాగి. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముందుగా మూటలతో పెద్దవాళ్ళ నోళ్లు మూయిస్తున్నారు, ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళ నోళ్లు మూయిస్తున్నారు. అవును, అవునే, అవును. వీళ్ళంతా నా సారా వల్లే చచ్చిపోయారు. నేను తయారు చేయించిన కల్తీ సారా తాగి 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 వీళ్ళంతా చచ్చారు. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, పోలీసుడికి తెలుసు, డాక్టర్లకు తెలుసు, చచ్చిన వాళ్ళకి తెలుసు, చచ్చారని ఏడుస్తున్న వీళ్ళకి తెలుసు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంట? తెలిస్తే ఏంటంట? నీ సీన్ ఏంటంట చెప్పు. ఏమ్మా చెప్పండి. ఈ దుర్మార్గుడు తయారు చేసిన సారా వల్ల చచ్చిపోయారని, ఈ కల్తీ సారా వల్లే మీ మగాళ్ళు చనిపోయారని, దీనివల్ల దేశం నాశనం అయిపోతుందని, మీ పుస్తలు తెగిపోతున్నాయని చెప్పండి. చెప్పండమ్మా. ఇంకా ఎక్కడ పుస్తలమ్మా? వాళ్ళ తాగుడు కోసం ఏనాడో మా పుస్తలు తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు మా మెళ్ళ ఉన్నది పుస్తలు కాదు, పసుపు కొమ్ము. ఈ రోజు వీళ్ళు చచ్చి మా బిడ్డని బతికించారు. ఈయనిచ్చిన డబ్బుతో మా కుటుంబాన్ని పోషించుకుంటాం. ఇంత మేలు జరిగాక ఈయన దుర్మార్గుడని ఎలా చెప్పాలమ్మా? ఆగండి. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయానికి ఎవరు అడ్డొచ్చినా ఈ చావులకు అంకయ్య రెట్టే కారణమని నేను రికార్డుల్లో రాస్తాను. ఈ నిజాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను. నేనేమైనా పర్వాలేదు, నన్నేం చేసినా పర్వాలేదు.